హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ సర్జన్ డాక్టర్ జె రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. అండ్ హెయిర్ మీద వచ్చే సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే పప్పు గారు, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. ఇప్పుడు చాలా వరకు చూస్తే చాలా ఏజ్ పెద్ద చిన్న తేడా లేకుండా ఉంది. కానీ అందరూ చూస్తే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నది అందరికి ఒక మైండ్ లో పడిపోతుంది. ఇది అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఎవరు చెప్పించుకోవాలి? పప్పు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హెయిర్ లాస్ అనేది ఏజ్ అనేది ఏం లేదు, అవునా కదా? ఒకప్పుడు మన ఫాదర్ ఏజ్, మన తాత ముత్తాతలో బట్టతల అంటే ఒక ఓల్డ్ ఏజ్ కి వస్తది అని ఒక కాన్సెప్ట్ ఉండేది, స్టిగ్మా ఉండేది. బట్టతల అనగానే ఇప్పటికీ ఉంది, ఏజ్ ముసలుడు అయిపోయినావు, హెయిర్ అంతా పోయింది అంటారు. బట్ అప్పుడు మన వాళ్ళ ఏజ్ లో మాత్రం ఎప్పుడు కూడా 60+ లో అట్లా వచ్చేది. ఇప్పుడు జనరేషన్ ఏంటి, అలాంటి ఏం లేదు. ఈవెన్ 19 years పిల్లలు కూడా వచ్చేసింది బట్టతల. ప్లస్ 19 years 25 years లోపు పిల్లలకే ఎక్కువగా హెయిర్ కావాలి. ఆ పిల్లలకే కెరియర్ మీద ఎక్కువగా ఉంటుంది ప్లాట్ఫామ్, ఆ ఏజ్. సో అందుకని ఏజ్ లిమిటేషన్ అనేది 18 years+ లో ఎలాంటి ఏజ్ వాళ్ళైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి అర్హులు. 18+. 18 లోపు ఎందుకు చేయము అంటే, బట్టతలు ఉన్నా కూడా, హెయిర్ లాస్ అయినా కూడా ఎందుకు చేయమంటే వాళ్ళకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్ ఇంకా స్టేజ్ ఉంటుంది. బికాస్ దే ఆర్ అండర్ ప్యూబర్టల్ ఏజ్. ప్యూబర్టల్ ఏజ్ లో ఏమవుతుంది, ఫ్లక్చుయేషన్ అవుతా ఉంటుంది హార్మోన్. ఇన్ కేస్ మనం ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 18-19 years+ లో కరెక్ట్ గా ట్రాన్స్ప్లాంట్ చేస్తే బాగుంటుంది. బట్ ఐడియల్ ఏజ్ అనేది ఒక 35 years నుంచి 50 years. అది బెస్ట్ అంటే ఒకవేళ ఆ ఏజ్ లో వచ్చిన వాళ్ళు ఇంకా 40+ లో కూడా వస్తున్నారు నా దగ్గర. అలాంటి వాళ్ళు కాకుండా 35 నుంచి 50 వాళ్ళు కనుక ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది వెరీ ఐడియల్ ఏజ్. బట్ మీరు అన్నట్టు ఏ ఏజ్ కైనా అంటే 18+ ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. రాజేశ్వరి గారు, ఇప్పుడు మనకి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే అసలు ఎంత టైం పడుతుంది ప్రొసీజర్ ఎండ్ అవ్వడానికి? పప్పు గారు, ఈ ప్రొసీజర్ అనేది చాలా మంది చాలా లాంగ్ టర్మ్ ప్రొసీజర్ ఏమో, ఇది ఒక్క రోజులో అవుతుందా లేదా కామన్ గా అడుగుతుంటారు. బట్ ఈ ప్రొసీజర్ జస్ట్ 5 to 7 hours లో అయిపోతుంది. 5 to 7 hours. ఈ 5 to 7 hours కూడా ఏంటి, ఆ పేషెంట్ వచ్చినప్పటి నుంచి, ఆ ప్రీ ఆపరేటివ్ మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఇంక్లూడింగ్ లంచ్, ఇంక్లూడింగ్ టీ, ఇంక్లూడింగ్ కాఫీ బ్రేక్ అన్ని కలిపి 5 to 7 hours. ఓకే. సో 1 day ప్రొసీజర్ అనుకోండి. 1 day లో కొందరి వాళ్ళ స్కిన్ లాక్సిటీ, వాళ్ళ స్కాల్ప్ స్కిన్ ఎలా ఉందో, ఓకే, కొంతమందికి స్కిన్ టైట్ ఉంటుంది, కొంతమందికి లాక్స్ ఉంటుంది, కొంతమందికి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది స్కిన్ కూడా. సో అలాంటి వాళ్ళకి ఒక ½ an hour మైనస్ ఆర్ ప్లస్, బట్ 5 to 7 hours లో అయిపోతుంది.